రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో పాటు జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లో పర్యటించేలా జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో 21 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని సేనాని భావిస్తున్నారు. ఇక ఎన్నికల రూట్ మ్యాప్ దానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, జనసేన పర్యటనలకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు జనసేన అధినేత ఈరోజు మంగళగిరి కార్యాలయానికి చేరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఏంటి పూర్తి సమాచారం? మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజున ఏదైతే సభ పూర్తిగా కానీ అందించడం హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అయితే మధ్యాహ్నం కల్లా మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన జెండా రెపరెపరేయడం కూడా ఆయన దానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మిగిలినటువంటి స్థానాల్లో కూడా ఎక్కడ కూడా తగ్గే విధంగా లేకుండా జన సైనికులు అందరికీ సహకరించే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికీ కార్యకర్తలకైతే దశాదిశ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఆయన భేటీ కావాలని వస్తుంది. అంటే ఎక్కడన్నా చిన్న చిన్న ప్రపంచాలన్నా సరే సర్దుకుపోవాలా, లేదంటే తమ దృష్టి తీసుకొచ్చినట్లయితే వాటిని సమస్యను పరిష్కరిస్తూ ఉంటూ కూడా ఆయన చెప్పే ఆలోచన అయితే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపాలా, ఏదైతే కూటమి ప్రభుత్వానికి గద్దెరెక్కించాలనే నిర్ణయంతో ఆయన ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఆయన పోటీ చేస్తానని ప్రకటించినటువంటి 7 సీట్లలో పిఠాపురం కూడా ఉంది. ఆ పిఠాపురం ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం వేదికగా కొంత అక్కడ ప్రజలకి మమేకమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల నేను ఫెయిల్ అయ్యానంటూ కూడా కొన్ని చోట్ల ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పొరపాటు వల్ల జరగకుండా ఉండాలని త్వరలోనే, అంటే మంచి ముహూర్తం చూసుకునే 2-3 రోజుల్లోనే ఆయన పిఠాపురం వెళ్తారని తెలుస్తోంది. పిఠాపురంలోనే మకాం వేసి ఆయన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర కానీ, గోదావరి జిల్లాల నాయకులతో కానీ అక్కడే టైం దొరికినప్పుడల్లా అటు పిఠాపురం మరియు ఆ ఏరియా వాళ్ళతో మాట్లాడుతూ మిగిలిన కూడా బయట నుంచి వచ్చేటటువంటి జిల్లాల నుంచి వచ్చేటువంటి నాయకులతో కూడా కలిసి మాట్లాడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి ప్రతి ఒక్క చోట నాయకులను కూడా, అంటే చిన్న చిన్న గ్రామస్థాయి నాయకులను కూడా కలిసి మనం పోరాడాలి, కంపల్సరిగా జనసేన విజయ బావుండి ఎగరేయాలని మాట విధానాన్ని అయితే ఆయన తీసుకెళ్ళున్నారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటూ కూడా ప్రతి ఒక్క చోట కూడా 100 స్ట్రైక్ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నాం. కంపల్సరిగా 21 స్థానాలు గెలిచి 21 మంది అసెంబ్లీలో అడుగుపెట్టాలి, 2 పార్లమెంట్ స్థానాలు గెలిచి అటు పార్లమెంట్ లో కూడా అడుగుపెట్టాలి. మిగిలిన వారికి అంటే టీడీపీ బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి వారి పోటీ చోట్ల కూడా కంపల్సరిగా పవన్ కళ్యాణ్ పర్యటన చేసి ఆ పర్యటనను సక్సెస్ చేసి అక్కడ కూడా విజయావకాశాలు తీసుకొచ్చి కంపల్సరిగా ఏదైతే గెలుపుకు కావాల్సినటువంటి సీట్లను కాకుండా అత్యధిక సీట్ల మెజార్టీ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్య కూటమి గద్దెకి ఎక్కించాలంటూ కూడా ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన పరిగణనలో తీసుకుంటూ ప్రజల వద్దకి మనం వెళ్ళాలి. ప్రజల్లోనే ఏదైతే చాలా టైం కూడా ఉంది, అంటే 4వ విడత ఎలక్షన్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేది, అప్పటి వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క రోజు ప్రజల్లో ఉన్నట్లయితే ప్రజలు ఓటు బ్యాంక్ ని మరల్చుకునే విధానంగా ఉంది. కొంత అంటే జన సైనికులు కొంత నిరుత్సాహం ఉంది. అంటే కొంతమందికి అయితే ఏదైతే 24 స్థానాలు 21 స్థానాలు దిగజారిపోవడం అంటే తక్కువ తీసుకున్నారు, దిగజారిపోయారు అంటూ కూడా కొంతమంది చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించుకుని వారి ఓటు కూడా వారితో పాటు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటు కూడా జనసేన టీడీపీ బీజేపీకి మరలించే విధంగా ప్రయత్నాలు అయితే కొనసాగించాలంటూ కూడా ఆయన నిర్దేశించారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ భాగస్వామ్య కూటమిలో సభలు సమావేశాలు నిర్వహించాలి కాబట్టి ఆ సభలు సమావేశాలు నిర్వహించడానికి కూడా ఒక కమిటీ త్వరలోనే ఏర్పడబోతుందంటూ కూడా మనకు తెలియవస్తుంది. ఆ కమిటీకి సంబంధించినటువంటి విధి విధానాలపైన కూడా ఈ రోజు కొంతమందితో చర్చిస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు కూడా పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతా ఉన్నారు. ఎలక్షన్ లోని
విజయవంతం చేసుకుని తిరిగి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాంబశివరావు, అంటే ఈ రోజు సమావేశం తర్వాత రూట్ మ్యాప్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకు కేటాయించిన ప్రతి నియోజకవర్గాల్లో కూడా జనసేన అని పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా త్వరలో ఒక అప్డేట్ వస్తుంది అక్కడ పర్యటనకు సంబంధించి కూడా అని చెప్తున్నారు. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? చందు, అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేపిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క అంటే 21 నియోజకవర్గాలే కాదు, వీలైనన్ని నియోజకవర్గాలు తిరగాలనేది ఆయన సంకల్పంగా పెట్టుకున్నారు. అంటే టైం కూడా ఎక్కువ ఉండడంతో అన్ని చోట్ల కూడా తిరిగి అందరినీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనని ప్రజలకు గుర్తు చేయాలనేది ఆయన సంకల్పం. కాబట్టి వీలైన అంటే టీడీపీ పోటీ చేయు, బీజేపీ పోటీ చేయండి, జనసేన పోటీ చేయండి, 3 పార్టీలు ఎక్కడ పోటీ చేసినా అన్ని స్థానాలు కూడా ఉన్నారు. అయితే రూట్ మ్యాప్ అయితే మాత్రం ఈ రోజు ఖరారు చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఇప్పటివరకు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఒక కమిటీ అయితే మాత్రం వేయబోతా ఉన్నారు. ఆ కమిటీ పూర్తి నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకొని పోతా ఉంది. ఆ కమిటీలో ఏదైతే ఒకరోజు కంటిన్యూగా జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లోనే పర్యటన ఉండకపోవచ్చు, ఒకరోజు టీడీపీ బీజేపీ పోటీ చేసే స్థానంలో, ఒకరోజు జనసేన పోటీ చేసే స్థానంలో, అలా ఆ విధంగా అనేక రకాల మార్పులతోటి యొక్క కమిటీ అయితే చేయబోతుంది. పిఠాపురం విషయానికి వచ్చేసరికి కంపల్సరీగా ఒక మంచి రోజు చూసుకుని అక్కడికైతే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పిఠాపురం నియోజకవర్గం అడుగు పెట్టమే మంచి రోజుతో ఆయన అడుగుపెట్టి అక్కడ జనసేనలోకి అయితే మమ్మకం కావాలని చూస్తారు. ఇప్పటికే అక్కడ టీడీపీ నేత అయినటువంటి వర్మ కూడా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పేది కానీ నాయకులు చెప్పేది కానీ పిఠాపురంలో వంగ గీత పైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నల్లేరుపై నడకలాగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఛాన్స్ తీసుకునేటటువంటి అవకాశం అయితే ఇవ్వట్లా. ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన ముందు చూపుతోటి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన చెప్తా ఉన్నారు, వ్యూహం నాకు వదిలేయండి అని. ఆ వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహాన్ని మాత్రం ఆయన అనుకున్న రీతిలోనే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్లాన్ అంతా కూడా ఇవాళ రేపట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రూట్ మ్యాప్ అయితే మాత్రం ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.